అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పుర ప్రజలకు స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. మీరు వీటిని రసవత్తరంగా పూరించి నేటి భువన విజయ సభను రంజింపచేయండి. ఇక ఆంధ్ర భాషామ తల్లిని స్తుతిస్తూ సమస్యలను, దత్తుపదులను పూరించి ఆసు కవిత వినోదం సాగిద్దాం. కృష్ణదేవరాయ గారు సభని ఇంకా అందంగా చేయడానికి ఒక మంచి నృత్యాన్ని ఈ నృత్యకారులు వచ్చి ఇక్కడ చేస్తున్నారు. అందరూ చూసి ఆనందించండి. అలాగే సౌండ్ వస్తుంది.
భల నాట్యకారులు నాట్యాన్ని అద్భుతంగా వేశారు. చిత్తం కవిచంద్ర, మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలని నా అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్దనామాత్య. కానీ ప్రభుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణమేమిటో? అదేమిని సోరణ కవి, మందార మకరందాలు జాలువారే తెలుగును ఇష్టపడిన వారుందే తెలుగదేల నందువా. తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలుగు కండ ఎల్లనరు పులగొలువ నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఇంతటి మన తెలుగు భాష పైన ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? పెద్దనర్య, కవులారా, మేము తరువాత పద్యంను పూరిస్తాం. ముందు మీరంతా పద్య పూరణకు పూనుకోండి. చిత్తం ప్రభు, మీ అభిప్రాయమే శిరోధార్యం. పెద్దనామాత్య, నీ పద్య పూరణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులై రనుజాగ్రజులుగా. ఆహాహా, ఏమి సమస్య? అన్నదమ్ములు తమ్ముడు అన్నలయ్యారు. ప్రభు, నా పూరణ ఇదిగో. పుష్యమిన్ భరతాఖ్యుడు పుట్టినాడు, మనసి లక్ష్మణుడు అశ్లేష పుట్టినాడు. భరత లక్ష్మణ క్రమమిది అరసి చూడ, నగ్రజానుజులై రనుజాగ్రజులుగా. కానీ లోక వ్యవహారం రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అని ఉంటుంది. తిక్కిపోయి ఏలుక కలుగును దీనిని అర్థవంతంగా పూరించండి. భట్టిమూర్తి గారు. జీవనలకు సుప్రసిద్ధమైన చక్కని సంస్థ ఇచ్చారు మహారాజా. కరులు చెల్క ఎద్దులు చక్కెరతో నరించి యాచ కట్టబెట్టేడుచో గరి మర్చి వత్తకుండా కరినెత్తుకుపోయేలుక కలుగందిని. ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగును ఎత్తుకొని పోగలదా? ఆ ఏనుగు రంధ్రంలో పట్టునా? అహహ! ఏనుగులు, చిలకలు, ఎద్దులు మొదలైనవి చెక్కలతో చేసిన బొమ్మలు. వ్యాపారి పగలంతా వీటిని అమ్మాడు. సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక్క ఏనుగు బొమ్మను మరిచాడని, దానిని ఎలుక రంధ్రంలోకి ఈడ్చుకుపోయిందన్న మీ భావం వీణుల విందుగా ఉంది. బహుబాగు. కృతజ్ఞతలు మహారాజా. ముద్దు పలుకుల ముక్కుత మన కవి, అందుకోండి. గాడిద ఏడ్చెం గదన్న ఘన సంపన్న. దీనిని పూర్ణ చేయండి. రాజశేఖర, మానవులలో మాటలు తప్పేవారు కొందరు ఉన్నారు. జంతువులలో దీనిని చూడలేదు. అయినా దైవకృపతో పూరించగలరు. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని, అయ్యో వీడా నా కొడుకని యొక్క గాడిద ఏడ్చెం గదన్న ఘన సంపన్న. లౌకిక జీవన గమనంలో గ్రామీణుల దోషణను, ఆడి తప్పిన జనుల హీన స్వభావాన్ని తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం విలువని చాటారు. ఆడి తప్పే మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారు పేరుగా నిలిచిన జంతువు గాడిద ఏడ్చింది అన్నారు. దీనిని చెప్తూ దృష్టాంత రూపంలో సాగిన మీ పూర్ణ ఫల తిమ్మన కవీంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు అనే సమస్యను మీరు పూర్ణ చేయండి. ప్రభు, అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు. అయినా చక్కని పూర్ణ కావిస్తాను. నిన్ను 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 నిన్నును నిన్నును నిన్నునుంగని లయతాళ సంగతుల గాన కళా పరిపూర్ణ మానసమ్మున పలుకుని రాగముల మోదము నల్లుచు పలుకు నిట్టులన్ ననన నాన నాన నన ననన నాన నాన నన నాన 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 నాన.
గాలి అస్తేశ్వని వరప్రసాదం కవిత్వంగా పొందిన గురుతటి భువన విజయ కవులను చూచిన జానపదులు మన కవుల కావ్య సాహిత్యాన్ని మన సభ గొప్పతనాన్ని గూర్చి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయ తాళాలకు అనుకూలంగా మిక్కిలి సంతోషంతో కూని రాగాన్ని అల్లుకునే స్థితిని కళ్ళకు కట్టింది. పనిలో పాటతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం. జానపదుల సత్తు జానపదం సత్యం చెప్పారు రామకృష్ణం. తదుపరి మీదే వంతు. మీ పదగుంఫనాన్ని మేమెదుగుతాము. మేక మరియు తోక ఈ రెండు దత్తపాదాలతో ఒక సీస పద్యం చెప్పండి. అమ్మేలిన దేవరా, నన్ను ఆదేశిస్తే కాదంటాను. ఆలకించండి మహాప్రభు. మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తొక తోక, తొక 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 తోక, తోక మేక. మీరు సామాన్య కాదు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి అడవికి మేతకైన మేకలు తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేకకు తోక వెనక బాగానే ఉంటుంది. ఆ తోక వెనక మరొక మేక ఉంది. ఇలా మేకల మంద పోతున్న తీరును మేక తోక, మేక తోక అన్న దత్త పదాలతో చక్కగా చెప్పారు. శబాసు రామకృష్ణ కవి. మీ కత్తికి రెండు వైపులా పదనే మరి. అందుకే మీరు వికటి కవి అయ్యారు. రామభద్ర, గోలుకుండ, మూలముండ, పూలదండ, కొత్తకుండ ఈ పదాలను ఆధారం చేసుకొని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. చిత్తం మహాప్రభు. రామభక్తుడనైన నాకు భారతార్థం పూరణనిచ్చారు. పూరణ చేసేదను. ఓయి కురురాజ, నీ కొడుకుత్తగోల కొండవల నుండు వినుమూలముండదింకా బండనమ్మున గెలిపింతు పాండసుతుల నురుమునన్ బూలదండరే కొత్తకుండ. ఓయి కురురాజ, నీ కొడుకు దుర్యోధనుడి ఒత్త గోల కలిగిన మనస్సు, ఆకారం కొండలా ఉన్నాడు, బుద్ధి బలం లేనివాడు. నా మాట వినుము. యుద్ధం వస్తే సర్వం నాశనం. సమరంలో ధర్మానికి బద్ధులైన పాండవులు గెలుస్తారు. నీ కుమారులు మరణిస్తారు. పద్యం బాగుంది రామభద్ర. కొత్తకుండకు రేకు అత్తకుండా అన్నారు చూడు, అద్భుతంగా ఉందయ్యా. తర్వాత పింగళి సువర్ణ, మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాలను గురించి ఆసుగా ఒక శీతపద్యం పూరించమని వేరొకరు పంపారు. ప్రారంభించండి. శ్రీహరి భక్తి నీకాయ, శ్రీకృష్ణదేవరాయ కోరినట్లు చూపిస్తాను. మత్స్యమై జడనిధి మడి సోమకున్ కూర్మమై కవ్వపు గొండమోసే గిటియై హిరణ్యాక్షి గీటడంకించెను. హరి ఏ వధించే ప్రహ్లాద జనులకు పటుడై బలిదనిచి వంచించి కుదించే భార్గవుండై క్షత్ర పంక్తి జెండే దశరథ రాముండై దశకంఠుడగటాంచే శౌరి అయి దుష్టుల సంహరించే బుద్ధుడై త్రిపుల స్త్రీల బుద్ధి మార్చి రుద్రుచే వారి భర్తను దృంగజేషన్ గల్గియే మ్లేచ్ఛ సంతిది బిట్టు మార్చు హరిదశావతార చరిత్రమభినుతమ్ము. మత్స్యావతారాన సోమకాసుని చంపారు. కూర్మమై మందరిగిరి మోసి పాలసముద్రాన్ని చిలకడానికి సాయమయ్యాడు. వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి చీల్చారు. నృసింహమై హిరణ్యకశిపుణ్ణి చీల్చారు. వామనుడై బలిని పాతాళానికి పంపాడు. పరశురాముడై రాజుల దర్పాన్ని కూల్చాడు. శ్రీరాముడై రావుణ్ణి వధించాడు. శ్రీకృష్ణుడై దుష్టులను అంతం చేశాడు. బుద్ధుడై పురస్త్రీలను బుద్ధిని మార్చి శివుని చేత త్రిపురాసుని చంపించాడు. కల్గిగా నీతిహీనులను కూల్చాడు. దశావతార కార్యకారణాలను మనోహరమైన శేషంతో సభాసదులను అలరింపజేశాడు. మీ అభినందన స్పందనకు వందనం.
మహాప్రభు, వచ్చే దారిలో ఒక జానపదుడు ఒక సమస్య ఇచ్చారు. మీరు అనుమతిస్తే మీకు ఇస్తాను. తప్పకుండా. సభారంభంలో మీకు మాటనిచ్చాను కదా, కానివ్వండి, సమస్యను అందివ్వండి. ప్రభు, అందుకోండి. అందరూ నందరే మరియు నందరే నందరే అందరందరే. దీనిని పూరించండి. అది సంగతి ప్రభుల వారికి ఇవ్వదగిన సమస్య. అష్టదిగ్గజ కవులారా, నా కీర్తిని దిగంతాలకు వ్యాపింపచేయాలన్న మీ కుతూహలానికి సంతోషం. పద్యంను పూరణ చేసేదని సంతోషం. ఆలకించండి. కొందరు పాండితీధనులు, కొందరు నాగరికుల్ వదావదుల్, కొందరు చాతురీ ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులౌ, కొందరు నాయకులు మరియు కొందరు గాయకులు అందరందరే. అందరనందరే మరియు నందరే అందరందరే. సభలో కొందరు పాండిత్యమే ధనంగా కలవరు, కొందరు నాగరికులు, ఇంకొందరు ప్రవక్తలు, మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు, నీతికి సంపదకు నిలయమైన వారు ఇంకొందరు. ఇలా సభలోని వారిని ఉద్దేశించి చెప్పారు. రాజ్యంలోని ప్రజలే సాహితీ సామర్థ్యాలను గుర్తు చేస్తూ అందరూ అందరే అనడం వలన ఎవరికి వారే గొప్ప అని అర్థం. కవి పండితులారా, మీ సమస్య పూరణల పద్యగానంతో మా మనసెంతో మురిసినది. సభికులకు కృతజ్ఞతాంజలి.